దగ్గర నుంచి కొత్తదనాన్ని జనాలు 100% 'క్రిష్' సినిమా అనగానే ఒక చిన్న లవ్ ఉంటుందండి. తెలియని ఒక లవ్ ఉంటుంది. సినిమాని ప్రేమించే వాళ్ళతో పాటు 'క్రిష్' సినిమాకి ఆ చిన్న లవ్ యాడ్ కొత్త అవుతుంది. ప్రపంచం ఉందండి ఇందులో. కొత్త ప్రపంచం, కొత్త వ్యక్తులు, కొత్త క్యారెక్టర్స్ అవి రాంగానే కొత్త భావోద్వేగాలు ఉంటాయండి. ఒక కొత్త డ్రామా ఉంటది. ప్రతి ఒక్కళ్ళది ఒకేలాగా ఉండదండి. అది కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదండి. మనం ట్రై చేసేది అదండి యాక్చువల్. అంతేలెండి. అంటే ఆహ్, తర్వాత అనుష్క గారిని మీరు ఈ మెయిన్ ప్రొటగనిస్ట్ క్యారెక్టర్ గదా! అవునండి. అనుష్క గారిది ఈ సినిమాలో. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అవునండి. ఆహ్, ఆవిడని రిపీటెడ్‌గా ఆ కైండ్ ఆఫ్ ఫైటింగ్ క్యారెక్టర్స్‌లోని రిప్రైజ్ చేయడం అన్నది దాన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు సార్? అంటే మనకి నేను చేసిన సినిమాల్లో హ్మ్. ఆమెతోటి సరోజ క్యారెక్టర్ చేశానండి. మన 'వేదం' సినిమాలో. అవును. అదొక ఒక సెటప్. అరుంధతి తను చేసింది. దేవసేనగా చేసింది. ఓకే. దెన్ 'భాగ్మతి' చేసింది. తన విగ్రహానికి కావచ్చు, తనకున్న గ్రేస్‌కి కావచ్చు, యాటిట్యూడ్‌కి కావచ్చు, అన్నిటికి మించి తనకున్న సూపర్ స్టార్డమ్ కావచ్చు. అందుకని ఇది పడుతుంది. ఇదే ప్రశ్న మనం చాలామంది ఆహ్, మేల్ హీరోస్‌ని అడగం. మీరు ప్రతిసారి ఇంత ఫైటింగ్ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారండి. అవును. అనుష్క గారిని మనం ఇప్పుడు ఆమెను చూసేసరికి ఎందుకంటే ఇంకెవరు లేరక్కడ.